ప్రభాస్ స్థాయి పాన్ ఇండియా సినిమాను మించి అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. నిన్న సాయంత్రం కొరియన్ నటుడు డాన్ లీ తన ఇన్స్టాలో సలార్ పోస్టర్ని షేర్ చేసుకుంటూ చిన్న థమ్సప్ సింబల్ పెట్టాడు. అంతే, ఒక్కసారిగా సోషల్ మీడియా ఊగిపోయింది. సలార్ 2లో డాన్ లీ ఉన్నాడని, అందుకే ప్రత్యేకంగా షేర్ చేసుకున్నాడని అభిమానులు సంబరంలో మునిగిపోయారు. నిజానికి కొన్ని వారాల క్రితం ఇతను సందీప్ రెడ్డి వంగా తీయబోయే స్పిరిట్లో కీలక వేషం దక్కించుకున్నాడు అనే ప్రచారం జరిగింది. కానీ దీనికి సంబంధించి ఎలాంటి సమర్థన, ఖండన ఆయా వర్గాల నుండి రాలేదు. ఈలోగా సలార్ 2ని డాన్ లీ ప్రస్తావించగానే హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజానికి తాను సినిమాలో ఉన్నాడో లేదో తెలియదు. ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంటూ లేదు. ప్రభాస్ లుక్ నచ్చి దాన్ని పంచుకున్నాడో లేక ఏదైనా క్యారెక్టర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో స్పష్టత లేదు. అయినా సరే చిన్న పుల్ల అడవిని కాల్చినట్లుగా డాన్ లీ ఇన్స్టాకి వస్తున్నటువంటి ట్రాఫిక్ని తట్టుకోలేక కాసేపు ఆ పేజ్ని బ్లాక్ చేయవలసి వచ్చింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2016లో వచ్చిన ట్రైన్ టు బుసాన్ నుండి డాన్ లీ పాపులారిటీ బాగా పెరిగిపోయింది. ఎంఎంఏ ఫైటర్స్కి శిక్షణ ఇచ్చిన అనుభవంతో పాటుగా కొరియన్ సినిమాలకు అతను కంపోజ్ చేసే స్టంట్స్ అబ్బురపరిచేలా ఉంటాయి. మరి ఇప్పుడు సలార్ 2 లేదా స్పిరిట్లో డాన్ లీ పాత్ర పోషిస్తాడా లేక యాక్షన్ కొరియోగ్రఫీలో భాగం పంచుకుంటాడా అనేది చూడాలి. మొన్న హోంబలే ఫిలిమ్స్ 3 అనౌన్స్మెంట్లకే ఉక్కిరిబిక్కిరి అయిపోయిన డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పుడు డాన్ లీ అప్డేట్ చూసుకొని తెగ మురిసిపోతున్నారు. ఏది ఏమైనా పర్న్ వరల్డ్ మించి ప్రభాస్ ఇంతింతై అన్న రీతిలో అందనంత ఎత్తుకు ఎదగడం చూస్తే తెలుగువాడిగా ఇంతకన్నా గర్వం ఏముంటుంది?